ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. అయితే ఇవాళ మధ్యాహ్నం నార్సింగ్ ఓఆర్ఆర్ పైన ఏదైతే ఇన్సిడెంట్ హిట్ అండ్ రన్కి సంబంధించి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే ఆ ఘటనకు సంబంధించి అక్కడ ఏం జరిగింది, ఏ వెహికల్ హిట్ ఇచ్చింది అనే విషయాలను ఇక్కడ నార్సింగ్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఇన్సిడెంట్ ఏ సమయంలో జరిగింది, ఎప్పుడు జరిగింది సార్? ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో అయితే కునాల్ అనేటువంటి వ్యక్తి లంగరౌజు రెజిమెంట్లో పనిచేస్తున్నటువంటి అతను బ్యాంక్ పని మీద అవుట్ పాస్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అతను వస్తుంటే మార్గమధ్యంలో నార్సింగి ఓఆర్ఆర్ పైన రోడ్డు దాటడానికి ప్రయత్నించే సమయంలో అకస్మాత్తుగా ఓవర్ స్పీడ్లో వస్తున్నటువంటి రెడీమిక్స్ వెహికల్ని అతన్ని హిట్ చేయడం వల్ల అతను స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వెనుకలే వస్తున్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దీని విషయంలోనే ఆ యొక్క వ్యక్తిని ప్లస్ ఆ యొక్క డ్రైవరు అయినటువంటి అతన్ని ఆ వెహికల్ని కూడా పట్టుకోవడం జరిగింది. మరియు ఆ డెడ్ బాడీని కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించడం జరిగింది. సార్, దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిని కూడా మీరు పరిశీలన చేయడం జరిగింది. అయితే అందులో ఎట్లాంటి ఏ అంశాలు వెలుగులోకి వచ్చినాయి మీ విచారణలో? అది అతను రోడ్ క్రాస్ చేస్తుంటేనే జరిగిందా, లేదంటే రోడ్డు పైన నిలబడ్డప్పుడు కానీ ఆ వెహికల్ హిట్ ఇచ్చిందా? అది ఆ రోడ్డు పైన నిలబడి ఉన్న సమయంలో ఇతను ఓవర్ స్పీడ్లో కార్నర్లో మోస్ట్ ఆఫ్ ద కార్నర్కి వచ్చేసి అతనికి హిట్ ఇవ్వడం వల్ల అతనికి మరణం సంభవించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలియడం జరిగింది. అయితే ఈ ఓవర్ స్పీడే కారణం అంటారా సార్, లేదంటే ఇంకేదైనా ఇన్సిడెంట్ ఉందా దీని వెనకాల? విచారణ కొనసాగుతుంది. తదుపరి విషయాలు వెల్లడించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే కేసు లాంటిది ఏమైనా పెట్టారా సార్? ఎస్ అండి, వాళ్ళ రెజిమెంట్కి సంబంధించిన అధికారులు సంప్రదించేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని పరంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ జరుగుతుంది. అయితే ప్రాథమికంగా మీరు ఏ సెక్షన్ల కింద అతనిపైన కేసు నమోదు చేశారు సార్? ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. వి విల్ రివీల్ ఇట్ జస్ట్. అయితే ఇది పరిస్థితి. అతడు అతివేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగింది, హిట్ ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.